ఎవ్రీవన్ మనం ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్నాం కదా నౌన్స్ అంటే ఏంటో. ఇప్పుడు ఈ పార్ట్లో మనం బిట్స్ చేద్దాం, నౌన్స్ మీద బిట్స్ చేద్దాం. అండ్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జస్ట్ సెలబ్రేటెడ్ హర్ బర్త్డే పార్టీ అట్ ద పార్క్. ఒక పార్క్లో జస్ట్ అనే ఒక పర్సన్ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. అసలు నౌన్ అంటే ఏంటి ఇక్కడ? నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్స్, క్వాలిటీ, ఎమోషన్, సబ్స్టెన్సెస్. సో ఇందులో పర్సన్ ఎవరు? మనకి జస్ట్ అనేవారు ఒక పర్సన్. ఎక్కడ చేసుకుంటున్నారు? మనకి బర్త్డే అనేది మనకి జరుపుకుంటున్నారు. సో బర్త్డే అనేది ఇక్కడ మనకి నౌన్. ఏ నౌన్? ప్రాపర్ నౌన్. ఎందుకంటే ఇక్కడ మనకి బర్త్డే అనేది చాలా పార్టీ జరుగుతుంది. దాంట్లో ఒక ఆఫ్ ది పార్టీ నేమ్ వచ్చేసి బర్త్డే. సో ఇక్కడ బర్త్డే అనేది మనకి ప్రాపర్ నౌన్. ఇక్కడ పార్టీ అంటే ఇక్కడ మనకి కామన్ నౌన్. పార్క్ అంటే నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. సో ఇది మనకి నౌన్. జస్ట్ అంటే పర్సన్, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. సో మనకి ఇందులో ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే మన క్వశ్చన్స్లో జస్ట్ అంటే ఏంటి? మనకి నౌన్ అని చెప్పా. ఇందులో హ్యార్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్రొనౌన్ ఇది. సో మనకి అన్ని ఆప్షన్స్ ఇక్కడ చూడనక్కర్లేదు. 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ మనకి ఖచ్చితంగా ఒకే ఒక ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ ఖచ్చితంగా రైట్ అవుతుంది. దాంట్లో మనకి ఫస్ట్ ఏంటి? హ్యార్ అనేది ఇక్కడ మనకి ప్రొనౌన్. సో ఇక మనకి అసలు ఈ ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ జస్ట్, బర్త్డే, పార్టీ, పార్క్ మనకు వచ్చాయి కదా. జస్ట్, బర్త్డే, పార్టీ, పార్క్. సో ఈ 4 ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఏమైంది? ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అండ్ 2, 3, 4 ఆప్షన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ యాక్ట్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ప్రిపోజిషన్. సో ఈ ఆప్షన్ కూడా అవ్వదు. ఇక్కడ హెర్ అంటే ప్రొనౌన్, దా అంటే మనకి ఇక్కడ ఆర్టికల్. సో ఈ ఆప్షన్ కూడా అవ్వదు. సో 4 ఆప్షన్స్లో మనకు కరెక్ట్గా వచ్చింది ఏంటి? సెకండ్ ఆప్షన్, జస్ట్, బర్త్డే, పార్టీ, పార్క్. సో ఇక్కడ ఆప్షన్ బి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ నౌన్ ఇన్ ద వర్డ్. ఈ వర్డ్ ఏ టైప్ ఆఫ్ నౌన్ చెప్పాలి. కామన్ నౌన్ అంటే ఏంటి? జనరల్గా చెప్పేది. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ అని చెప్పేది మనకంటే పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి చెప్పేది ఏంటి? ఇక్కడ మనకి ప్రాపర్ నౌన్. సో కౌంటబుల్ అంటే మనం కౌంట్ చేయగలగాలి, అన్కౌంటబుల్ అంటే మనం కౌంట్ చేయలేనివి. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి వాట్ వీ కెన్ సీ అండ్ టచ్, ఏదైతే చూడగలమో టచ్ చేయగలమో అది మనకి ఇక్కడ కాంక్రీట్ నౌన్. సో ఇక్కడ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? ఫీలింగ్స్, ఎమోషన్స్. సో కామన్ నౌన్ అనేది మనకి అవ్వదు. విజ్డమ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి కామన్ నౌన్ అవ్వదు. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ పర్టికులర్గా పాయింట్అవుట్ చేసేది కాబట్టి ఇది అవ్వదు. కాంక్రీట్ నౌన్ అంటే వాట్ వీ కెన్ సీ అండ్ టచ్. ఇక్కడ విజ్డమ్ అనేది మనకి ఒక ఫీలింగ్ అండ్ ఎమోషన్. సో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మనకి ఎక్కడ ఉంటాయి? యాబ్స్ట్రాక్ట్ నౌన్లో ఉంటాయి. సో ఇది మనకి ఆప్షన్ సి. నెక్స్ట్, ద పోలీస్ డిస్పెస్డ్ ద డాష్ దట్ స్మాష్ ద స్టోర్ విండోస్. ఇక్కడ మనకి ఇది కలెక్టివ్ నౌన్ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు? బండిల్, హెడ్, ప్యానెల్, మాప్స్ ఉన్నాయి మనకు ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి కలెక్టివ్ నౌన్ తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి, an army of soldiers. ఇఫ్ ఫర్ సపోజ్ అండ్ డాష్ ఆఫ్ సోల్జర్స్ అన్నారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఆర్మీ అని చెప్తారు. ఎందుకు? సోల్జర్స్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి. ఇందులో ఎక్కడైనా మనకి ఒక ప్లూరల్ నౌన్ అనేది ఉన్నదా? మనకి లేదు. పోలీసు డిస్ప్రెస్డ్ ద డాష్ ద స్మాష్ ద స్టోర్ విండోస్. ఇందులో మనకి కలెక్టివ్ నౌన్ అని తెలుస్తుంది ఎందుకు? ఆప్షన్స్ బట్టి. కానీ ఇక్కడ మనకి ఇక్కడ సోల్జర్స్ కానీ, బుక్స్ కానీ, పెన్స్ కానీ, యానిమల్స్ కానీ ఏమి ఇవ్వలేదు. సో ఇండైరెక్ట్గా మనల్ని కలెక్టివ్ నౌన్ అడిగారు. సో చూడండి, పోలీస్ డిప్రెస్ ద డాష్ ద స్మాష్ ద స్టోర్ విండోస్. స్టోర్ విండోస్ స్మాష్ చేసే వాళ్ళని పోలీసులు వెళ్ళగొట్టారు అని చెప్తున్నారు. ఇందులో ఆప్షన్ చూద్దాం. బండిల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆప్షన్స్ నుంచి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ బండిల్ అంటే ఏంటి? ఇక్కడ మనకి కలెక్టివ్ నౌన్ దేనికి వస్తుంది? బండిల్ మనకి ఇక్కడ బండిల్ ఆఫ్ స్టిక్స్. ఒక స్టిక్స్ అనేవి మనకి స్టోర్ విండోస్ స్మాష్ చేస్తాయా? చెయ్యవు. సో ఇది మనకి ఆప్షన్ కాదు. సెకండ్, హెడ్ అనేది ఏంటి? ఇక్కడ మనకి హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ అసలు వచ్చి ఎందుకు మనకి విండోస్ స్మాష్ చేస్తాయి? సో ఇది కూడా అవ్వదు. నెక్స్ట్, ప్యానెల్ ఆఫ్ జడ్జెస్ అయ్యి ఉండి వచ్చి ఎందుకు స్మాష్ చేస్తాయి? చెయ్యవు. సో ఈ ఆప్షన్ కూడా కాదు. సో మాబ్ ఆఫ్ హూలిగన్స్. ఏంటి ఇక్కడ మనకి వచ్చింది? మాబ్ అంటే ఏంటి? మాబ్ ఆఫ్ హూలిగన్స్. ఇక్కడ హూలిగన్స్ అంటే మనకి మీనింగ్ వచ్చేసి రౌడీస్. ఇక్కడ హూలిగన్స్ అంటే ఏంటి? రౌడీస్. ఇవి ఏంటి? మనకి స్టిక్స్.
ఎలిఫెంట్స్, జడ్జెస్ అనేవాళ్ళు మనకి ఎవరు స్నాష్ చేయరు విండోస్ని, రౌడీస్ మాత్రమే స్నాష్ చేస్తారు. వాళ్ళు రౌడీస్ కాబట్టి వాళ్ళని మనకి ప్రొటెక్ట్ చేసేది ఎవరు? పోలీసులు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమొస్తుంది? మాబ్. ఇలా మనకి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. ఏమొస్తుంది మనకి ఇక్కడ? ద మాబ్. ఆ రౌడీ యొక్క గ్రూప్ని మనం ఇక్కడ మాబ్ అంటాం. సో ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు మేము ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ఏంటి అని చెప్పి కంగారు పడకూడదు. వెంటనే మనం ఇక్కడ ఆప్షన్స్ చేయాలి. ఆప్షన్స్లో బండిల్ అంటే ఏంటి, హెడ్ అంటే ఏంటి, ప్యానల్ అంటే ఏంటి, మాబ్ అంటే ఏంటి, సో అలా ఆప్షన్స్ పెట్టి కూడా మనం ఆన్సర్స్ అనేవి చేయాలి. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి డి, మాబ్ ఆఫ్ హూలిగన్స్. హూలిగన్స్ అంటే రౌడీస్. రౌడీస్ వచ్చారు మనకి స్టోర్ యొక్క విండోస్ స్మాష్ చేస్తున్నారు. సో వాళ్ళని వెళ్ళగొట్టింది ఎవరు? పోలీసులు. సో మాబ్ ఆఫ్ హూలిగన్స్. నెక్స్ట్, ద్రౌపది ముర్ము ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీకు ఇక్కడ అడగొచ్చు ద్రౌపది ప్రెసిడెంట్ అంటే మనకి ఇండియాకి ఒకలే ఉంటారు. సో ప్రాపర్ నౌన్ అలా పెట్టకూడదు. మనకు ఆప్షన్స్ కూడా చూడాలి. ఫస్ట్ ఆప్షన్ ప్రాపర్ నౌన్ ఇచ్చారు కరెక్టే. ఇక్కడ మీకు ద్రౌపది ముర్ముని అండర్లైన్ చేశారా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అండర్లైన్ చేశారా? మనకి ఇక్కడ ద్రౌపది ముర్ముని అండర్లైన్ చేశారు. ఎందుకు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ద్రౌపది ముర్ము. అండ్ దీంట్లో అసలు కామన్ నౌన్ అంటే ఏంటి, మనకి ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, పర్టికులర్గా ఒక పర్సన్ పాయింట్ అవుట్ చేస్తూ చెప్పడం. ఇక్కడ మనకి ఏంటి, ఇది హయ్యెస్ట్ క్వాలిటీని చెప్తుంది మనకి ఇక్కడ. హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఏంటి, హయ్యెస్ట్ క్వాలిటీని చెప్తున్నారు. సో ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్గా చెప్పేది. సరే, ఇక్కడ మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెట్టారనుకో, అండర్లైన్ చేశారనుకోండి, అప్పుడు మీకు ప్రాపర్ నౌన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఎవరిని అండర్లైన్ చేశారు? ద్రౌపది ముర్ముని. సో అన్కౌంటబుల్ కౌంటబుల్ ఎలాగో, ఎందుకంటే కౌంట్ చేయగలుగుతాము, కౌంట్ చేయలేవు అన్నది మనకు అనవసరం. సో ఇక్కడ మనకి ఏంటి, సిడి అనే ఆప్షన్స్ మనకి ఎలాగపోతాయి. సో ఏబిలోనే మనకు ఖచ్చితంగా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ప్రాపర్ నౌన్ ఏంటి కావద్దు మనకంటే చెప్పా, ద్రౌపది ముర్ముని మనకు అండర్లైన్ చేశారు కాబట్టి ప్రాపర్ నౌన్ అవ్వదు. కామన్ నౌన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి జనరల్గా చెప్పడం, జనరల్గా ఒక పర్సన్ గురించి చెప్తే అది మనకి కామన్ నౌన్ అవుతుంది. ఇక్కడ హయ్యెస్ట్ క్వాలిటీ అని చెప్పాను, నేను హయ్యెస్ట్ క్వాలిటీ అని చెప్పాను. నెక్స్ట్ ద్రౌపది ముర్ము అంటే మనం జనరల్గా చెప్తాం, మన ఇండియాలో ఇండియా యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. సో జనరల్గా చెప్తున్నాం మనం. ఇది కామన్ నౌన్ అంటేనే మనం జనరల్గా చెప్పడం. సో ఇది మనం అందరూ చేసే తప్పేంటి, ప్రాపర్ నౌన్ పెట్టేస్తారు. ద్రౌపది ముర్ము మనకు ఒకలే ఉంటారు కదా, పర్సన్ ఏమే కదా అని చెప్పి ప్రాపర్ నౌన్ పెడతారు, కానీ పెట్టరు. ఎందుకు పెట్టకూడదు? ఎందుకు? ఇది మనము జనరల్గా చెప్పేవి కామన్ నౌన్. కామన్ నౌన్ అంటేనే జనరల్గా చెప్పేవి అని అర్థం. సో ఇది మనకు ఆప్షన్ వచ్చేసి బి అవుతుంది. ఆప్షన్ ఏంటి? కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే మనం ఏం చెప్పాను, గ్రూప్ ఆఫ్ అందరినీ కలిపి, ఎగ్జాంపుల్ బాయ్ అని చెప్పారు కదా మేడం, ఇప్పుడు నీకు బాయ్స్ అవ్వదు, ఏమీ అవ్వదు, ద్రౌపది ముర్ము అంటే ఒక పర్సన్ నేను. కానీ ఇదేంటి మనకి కామన్ నౌన్ అంటే జనరల్గా చెప్పడం. సో ఇది మనకి ఫోర్త్ వన్, ద్రౌపది ముర్ము అంటే కామన్ నౌన్. ఎగ్జాంపుల్ మన సైనిక్ అనేది కూడా కామన్ నౌన్ అవుతుంది. సైనిక్ ఎగ్జామ్ అన్నారనుకోండి, అదే అప్పుడు మీకు ప్రాపర్ నౌన్ అవుతుంది. ఎందుకంటే సైనిక్ అనేది ఒక జనరల్ నేమ్. జనరల్ నేమ్స్ ఎప్పుడు కూడా మనకి కామన్ నౌనే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఇది ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, మౌంటైన్స్. ఇక మౌంటైన్స్ అంటే ఏం చెప్పాను, ఇప్పుడు వస్తుంది మనకు అసలైన ఆన్సర్. మౌంటైన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి చాలా మౌంటైన్స్ ఉంటాయి. ఏప్ మౌంటైన్స్ ఉంటాయి, వైరల్ మౌంటైన్స్ ఉంటాయి, ఊరల్ మౌంటైన్స్ ఉంటాయి, హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు మౌంటైన్స్ అంటే కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ అవ్వదు, ఎందుకంటే చాలా టైప్స్ ఉంటాయి కాబట్టి. మెటీరియల్ నౌన్ అవ్వదు. అండ్ కాంక్రీట్ నౌన్ అంటే వాట్ వీ కెన్ సీ అండ్ టచ్ అవుతుంది, కానీ మనం అక్కడ స్మెల్ చేయలేము, ఏమీ చేయలేము. మెయిన్ మనకి ఇక్కడ ఒక ఆప్షన్కి 2, 3, 4 ఆప్షన్స్ వస్తాయి, కానీ కామన్ మనం తీసుకోవాలి. ఎందుకు? కామన్ అంటే ఇక్కడ మనకి జనరల్గా చెప్తాము, కామన్గా మెన్షన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి మౌంటైన్ అనేది కామన్ నౌన్ అయ్యింది. ప్రాపర్ నౌన్ అవ్వదు, ఎందుకు? ఇది మనకి మౌంటైన్స్ చాలా టైప్స్ ఉంటాయి. మెటీరియల్ నౌన్ అవుతుంది, ఇది ఒక సబ్స్టెన్స్ కాదు. కాంక్రీట్ నౌన్ అంటే వాట్ వీ కెన్ సీ, టచ్, హియర్ అండ్ స్మెల్. సో ఇది మనకి కూడా అవ్వదు. సో ఏ కామన్ నౌన్, చాలా టైప్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దీంట్లో ప్రాపర్ నౌన్స్ ఏంటో మనం చెప్పమన్నా. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, పర్టికులర్గా పాయింట్ అవుట్ చేస్తూ చెప్పేది. సో ఇక్కడ ఢిల్లీ అనేది ఒక సిటీ, ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇండియా అనేది ఏంటి, ఒక కంట్రీ. సో సింగిల్గా ఉన్నాయి, పర్టికులర్గా ఉన్నాయి. ఓకే, మీరు ఇప్పుడు క్వశ్చన్ చూసిన వెంటనే మీరు ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, ఢిల్లీ ఉంది, సో ఢిల్లీ పెట్టేయకూడదు. ఇండియా ఉంది, ఇండియా పెట్టేయకూడదు. నెక్స్ట్ క్యాపిటల్ అన్నారు, క్యాపిటల్ అనేది మనకి అలాగే చాలా క్యాపిటల్స్ ఉంటాయి కాబట్టి అవ్వదు మనకి. ఇక్కడ బోత్ ఏ అండ్ బి రెండు ఉన్నాయి, ఈ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఢిల్లీ ఉంది, బోత్ ఏ అండ్ బి, ఇండియా ఉంది, రెండు మనకి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి అవుతుంది. ఏ అవ్వదు, బి అవ్వదు, సి అవ్వదు, ఆప్షన్ డి. ఎందుకంటే బోత్ ఏ అండ్ బి రెండు మనకి ఇక్కడ
పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతాయి. సో బోత్ ఏ అండ్ బి అనేది ఇక్కడ మనకి ఆప్షన్. నెక్స్ట్ ఐడెంటిఫై ద మెటీరియల్ నౌన్. ఇక్కడ మెటీరియల్ నౌన్ అంటే నేను ఏం చెప్పాను, సబ్స్టెన్సెస్ ఆర్ మెటీరియల్స్ దట్ కేమ్ ఫ్రమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వుడ్ ఉందా, వుడ్ నుంచి మనకి ఏమొస్తాయి, టేబుల్స్ వస్తాయి, చైర్స్ వస్తాయి. గోల్డ్ అనేది ఏంటి మనకి, గోల్డ్ డైమండ్ అనేవి ఏంటి మనకి సబ్స్టెన్సెస్. గోల్డ్ డైమండ్ అనేవి ఏంటి ఇక్కడ మనకి సబ్స్టెన్సెస్. సో మెటీరియల్ అంటే ఏం చెప్పాను మీకు ఫస్ట్ వీడియోలో, సబ్స్టెన్సెస్ ద మెటీరియల్స్ కేమ్ ఫ్రమ్. ఇప్పుడు వుడ్ నుంచి మనకి ఏమన్నా వస్తుందంటే ఇది మనకు ఒక మెటీరియలే కదా. సో మెటీరియల్ అంటే ఏంటి, డైమండ్, గోల్డ్, వుడ్ మూడు అవుతాయి. సో ఆప్షన్ డి, ఆల్ ది అబౌవ్. ఆప్షన్ డి వచ్చేసి మనకి మొత్తం డైమండ్ అవుతుంది, గోల్డ్ అవుతుంది, వుడ్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనేది మనకి ఇక్కడ మెటీరియల్ నౌన్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ నౌన్స్ కెన్ బి బోత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. కొన్ని నౌన్స్ మనకి చెప్తలేదు కదా మీకు, చూడండి కొన్ని నౌన్స్ మనకి కౌంటబుల్ అవుతాయి అంటే మనం కౌంట్ చేయగలుగుతాం. కొన్ని నౌన్స్ మనకి అన్కౌంటబుల్, మనం కౌంట్ చేయలేం నంబర్లో 1 2 3 అని చెప్పి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, పెన్స్ అనేవి ఏంటి మనం కౌంట్ చేయగలం. మీకు ఫస్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ వాటర్ మనం కౌంట్ చేయలేము బట్ మెజర్ చేయగలం లీటర్స్లో, 1 లీటర్ 2 లీటర్స్ 3 లీటర్స్ అని చెప్పి మనం మెజర్ చేయగలం. ఇలానే రెండో అవేవి కూడా ఉంటాయి మనకి నౌన్స్లో రెండో అవేవి కూడా ఉంటాయి. ఒకటి కౌంటబుల్ అవుతుంది, అన్కౌంటబుల్ అయ్యేవి కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వాటర్ అనేది ఏంటి మీకు చెప్పి నేను అన్కౌంటబుల్ నౌన్ అని చెప్పాను. నెక్స్ట్ పేపర్ అనేది రైస్ అనేది ఏంటి ఇక్కడ మనకి మెటీరియల్ నౌన్. మెటీరియల్ మనకు రైస్ నుంచే కదా ఫుడ్ వస్తుంది, మెటీరియల్ నౌన్. ఇక్కడ వాటర్ అనేది ఏంటి మనకి అన్కౌంటబుల్ నౌన్, మెజర్ చేస్తాం కానీ కౌంట్ చేయలేము. మిల్క్ అనేది కూడా సేమ్ అన్కౌంటబుల్ నౌన్, మెజర్ చేస్తాం కానీ మనం కౌంట్ చేయలేము. సో ఇక్కడ పేపర్ అనేది ఏంటంటే మనము మీన్స్ కౌంటబుల్ అవుతుంది, అన్కౌంటబుల్ కూడా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ 2 పేపర్స్ అని అన్నా, ఐ హ్యావ్ 2 పేపర్స్. ఇక్కడ నేను 2 అని మెన్షన్ చేశాను అంటే ఏంటి, నా దగ్గర 2 పేపర్స్ ఉన్నాయి, నేను కౌంట్ చేశాను. ఓకే. అండ్ సెకండ్ థింగ్, పేపర్ ఈజ్ మేడప్ ఆఫ్ వుడ్. మనకు వుడ్ నుంచే కదా పేపర్ వస్తుంది. సో ఇక్కడ పేపర్ అంటే ఏంటి మనకి అన్కౌంటబుల్, వుడ్ నుంచి వచ్చేవి మనకి ఇక్కడ ఉండి అన్కౌంటబుల్. సో ఇక్కడ పేపర్ అనేది బోత్ కౌంటబుల్లో అవుతుంది. 2 అని మనం మెసేజ్ పెట్టాం కదా, మీన్స్ కౌంట్ చేసి పెట్టాం. సో ఇక్కడ మనకు కౌంటబుల్ అవుతుంది, సెకండ్ వన్ అన్కౌంటబుల్ కూడా అవుతుంది. ఇక్కడ మనం ఎంత వుడ్ నుంచి మనకు చాలా పేపర్ వస్తుంది, దాని అంతా మనం కౌంట్ చేయగలమా, కౌంట్ చేయలేదు. సో ఇక్కడ మనకి కౌంటబుల్ అవుతుంది, అన్కౌంటబుల్ కూడా అవుతుంది. సో ఆప్షన్ సి, రైస్ అనేది మెటీరియల్, వాటర్ అనేది అన్కౌంటబుల్, మిల్క్ అనేది అన్కౌంటబుల్, పేపర్ అనేది ఇక్కడ మనకి బోత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. సో ఇది మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, విచ్ నౌన్ ఈజ్ నాట్ కాంక్రీట్. ఇక్కడ మన కాంక్రీట్, ఇక్కడ క్వశ్చన్ చూడాలి. సపోజ్ విచ్ నౌన్ ఈజ్ కాంక్రీట్ అని వర్డ్ చూడగానే మీరు పెట్టేస్తారు. మ్యూజిక్, చైర్, డాగ్, స్టోన్లో మీకు ఏంటి కాంక్రీట్ అంటే సీ అండ్ టచ్ అని చెప్పారు కదా. సో డాగ్, స్టోన్, చైర్ అనేవి మనం చూడగలుగుతాం. సో పెట్టేస్తారు. కానీ ఇక్కడ క్వశ్చన్ చూడాలి, నాట్ అని మెన్షన్ చేశారు ఇక్కడ, అంటే కాంక్రీట్ కానిదని చెప్పాలి మనం. ఇక్కడ కాంక్రీట్ కానిది ఏంటి, చైర్ అనేది ఏంటి ఇక్కడ మనకి చూడగలం, టచ్ చేయగలం, కాంక్రీట్ అవుతుంది. డాగ్ అనేది ఏంటి ఇక్కడ మనకి టైప్ ఆఫ్ యానిమల్, ఇది మనకి ఏంటవుతుంది, కామన్ అవుతుంది, ప్రాపర్ కూడా అవుతుంది. సో ఇది కాంక్రీట్ అవుతుంది. స్టోన్ అనేది ఏంటి మనం చూడగలం, టచ్ చేయగలం, ఇది కాంక్రీట్. మ్యూజిక్ అనేది ఏంటి ఇక్కడ మనకి వింటాం, ఇక్కడ వినాలి. చూడండి మ్యూజిక్ అంటే ఇక్కడ ఏంటి మనకి కాంక్రీట్ నౌన్ కాదు, ఎందుకది మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్, మనం ఫీల్ అవుతాం మ్యూజిక్ని, మనం చూడలేము. సో ఇది మనకి ఇక్కడ ఆప్షన్ మ్యూజిక్ వచ్చేసి నాట్ కాంక్రీట్ నౌన్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏంటి, కాంక్రీట్ నౌన్ కానిది మ్యూజిక్. మ్యూజిక్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో విచ్ ఈజ్ నాట్ కాంక్రీట్, కాంక్రీట్ కానిది ఏంటి ఇక్కడ మనకి మ్యూజిక్. సో ఆప్షన్ బి. నెక్స్ట్, అండ్ డాష్ ఆఫ్ పోయమ్స్, అండ్ డాష్ ఆఫ్ పోయమ్స్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే మనము ఏం చెప్తాం, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తాం. తెలియలేని వాళ్ళకి ఏంటంటే ఒక ట్రిక్ ఉంటుంది, మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆన్సర్ అనేది ఖచ్చితంగా అవ్వాలి. మనకు ఉన్న ఎన్ని ఆప్షన్స్, 4 ఆప్షన్స్. ఆ 4 ఆప్షన్స్లో మన ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం, ప్రైడ్ ఆఫ్ లైన్స్, హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్,
బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్. సో మిగిలింది ఏంటి మనకి యాంథాలజీ. యాంథాలజీ ఆఫ్ పోయమ్స్ అనేది ఇక్కడ మనకి ఆప్షన్. మీకు డైరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే యాంథాలజీ అని పెట్టేస్తారు. ఒకవేళ తెలియకపోతే ఆప్షన్స్ చూసుకోవాలి. ప్రైడ్ అంటే ఏంటి, మనకు లయన్స్ గ్రూప్గా ఉంటే ప్రైడ్ అంటాము. ఎలిఫెంట్స్ అంటే హెరన్ అంటే మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ అవుతాం. బ్యాండ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ని కలిపి మనం ఇక్కడ బ్యాండ్ అంటాం. సో మిగిలిన ఆప్షన్ ఏంటి యాంథాలజీ. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ ఫెమినైన్ ఆఫ్ నెగ్రో. నెగ్రో అంటే ఏంటి, ఇక్కడ మనకి ఆఫ్రికన్లో మేల్ పీపుల్ని మనం నెగ్రో అని అంటాం. మనం నెగ్రో అంటే ఏంటి, ఆఫ్రికన్లో మేల్ పీపుల్ని మనం ఇక్కడ నెగ్రో అని అంటాం. అంటే ఏంటి మనకు తెలిసిపోద్ది, ఇది మేలు. దీనిలో ఏం కనుక్కోమన్నారు, మనకి ఫెమినైన్ ఆఫ్ నెగ్రో అని అడిగారు. సో ఇక్కడ మనకి లాస్ట్ ఏమొచ్చింది, మనకి ఎన్ఈజీ ఆర్బో అని వచ్చింది. ఇది మనకి జెండర్. సో మనం ఇక్కడ ఏమవుతుంది, నెగ్రోస్ అనేది ఏంటి మనకి రాదు, మనకు నౌన్ నెంబర్లో వస్తుంది. నెగ్రోనియా అనేది ఏంటి మనకి రాదు. నెగ్రోనా అంటే ఇక్కడ మనకి నౌన్ నెంబర్లో వస్తుంది. నెగ్రెస్ అనేది ఏంటి ఇక్కడ మనకి ఆఫ్రికన్ ఫీమేల్. ఆఫ్రికన్లో ఫీమేల్స్ని మనం ఇక్కడ నెగ్రెస్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ డి. నెక్స్ట్ డ్రేక్. డ్రేక్ అంటే ఏంటి ఇక్కడ మనకి, సరే ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. డచెస్ అంటే మనకి ఎప్పుడు వస్తుంది, మనకి డచెస్ అంటే ఇక్కడ మనకి బ్రిటన్లో హైయెస్ట్ క్వాలిటీ ఒక ఫీమేల్ని, హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫీమేల్ని మనం ఇక్కడ డచెస్ అని అంటాం. సో ఇది మనకి అవ్వదు. డ్రేక్ అంటే ఒక యానిమల్, గుర్తుపెట్టుకోండి. డ్రేక్ అంటే ఏంటి, ఒక యానిమల్. సో ఇది అవ్వదు. డో అంటే ఏంటి మనకి ఇక్కడ ఫీమేల్ వచ్చేసి బక్క అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ డీర్ మనకి. సో ఇక్కడ బి అనేది అవ్వదు, ఇక్కడ సి అనేది అవ్వదు. ఏ డి ఆప్షన్స్లోనే మనకు ఒక ఆన్సర్ అనేది ఉంటుంది. ఇక్కడ డక్స్ ఏం అడిగారు, మనకి ఫెమినైన్ అడిగారు. ఫెమినైన్లో మనకి ఎక్కడైనా ఎస్ వస్తుందా, రాదు. నౌన్ నెంబర్లో మనకి ఎస్ వస్తుంది. సో ఆప్షన్ ఏ కూడా కాదు. సో డ్రేక్ అంటే డక్ యొక్క మస్కులైన మనం ఇక్కడ డ్రేక్ అని అంటాం. ఫెమినైన్ వచ్చేసి డక్. ఆప్షన్స్ని 4 ఆప్షన్స్తో మనం ఎలిమినేట్ చేసుకుంటే ఆ ఆప్షన్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో డ్రేక్ అంటే మనకి మస్కులైన్, డక్ వచ్చేసి మనకి ఫెమినైన్. నెక్స్ట్ ద ఫీమేల్ క్రూ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్స్. మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి, ఏరోప్లేన్ ఉంటాయి కదా, ఎయిర్ స్టేషన్స్. అలా మనకి ఫీమేల్ క్రూ ఇన్ ద ఏరోప్లేన్స్లో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటిలో వర్క్ చేసే వాళ్ళని ఎవరో అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి స్టువార్డ్స్ అని ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎయిర్ క్రాఫ్ట్స్లో మేల్ క్రూని మనము స్టివార్డ్ అని అంటాం. ఇక్కడ ఫీమేల్ క్రూని అయితే మనం స్టివార్డెస్ అని అంటాం. ఇలా మనకి ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. డైరెక్ట్గా స్టివార్డ్ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా ఫీమేల్ రాసేయండి అంటే వీళ్ళు అలా క్వశ్చన్స్ అడగరు మనల్ని. సో స్టివార్డ్ అంటే మేల్, ఇది అవ్వదు. ఇది మనకి నౌన్ నెంబర్లో వస్తుంది, ఇది అవ్వదు. నెక్స్ట్ స్టివార్డీస్ అనేది ఏంటి మనకి ఇక్కడ, ఇది మనకి నౌన్ నెంబర్లో వస్తుంది. అయినా సరే మనకి ఇక్కడ నౌన్ నెంబర్లో వచ్చేది కాబట్టి ఇది అవ్వదు. స్టివార్డెస్ అనేది ఏంటి ఇక్కడ మనకి ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ సి. ఫీమేల్ క్రూని మనం ఏమంటాము, స్టివార్డెస్ అని అంటాము. ఎయిర్ క్రాఫ్ట్స్లో ఫీమేల్ క్రూని మనము స్టివార్డెస్ అని అంటాము. సో నెక్స్ట్ వన్. సో ఆప్షన్ డి స్టివార్డెస్. నెక్స్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ టమాటో. మీకు చెప్పాను, నేను పార్ట్ 1లో చెప్పా. పొటాటో వచ్చినప్పుడు లాస్ట్లో ఓ ఉంటే మనకి ఈఎస్ యాడ్ అవుతుంది. ఓకే, కొన్ని నౌన్స్ వచ్చినప్పుడు, కొన్ని నౌన్స్ బారోడ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ అయితే అప్పుడు మనకి ఎస్ వస్తుంది. సో టొమాటోలో మనకి లాస్ట్ ఏముంది, మనకి లెటరు ఓ ఉంది. ఓ ఉంటే మనకు ఖచ్చితంగా ఏమొస్తుంది, ఈఎస్ అనేది వస్తుంది. మనకు ఎస్ ఆప్షన్స్ చూద్దాం. ఎస్ అనేది రాదు, ఈఎస్ అనేవి రావు. టమాటో అని ఎప్పుడు వస్తుంది, మనకి ఐ ఎప్పుడు వస్తుంది, యూఎస్ వచ్చినప్పుడు వస్తుంది. సో బిసిడి ఆప్షన్స్ అవ్వవు. టమాటో వస్తుంది మనకి ఇక్కడ ఆప్షన్ ఏ. టొమాటో లాస్ట్ ఓ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈఎస్ అనేది వస్తుంది. నెక్స్ట్ థింగ్
ఫోటో ఈజ్ ఎ సింగులర్ వేరేస్ ప్లూరల్ ఫామ్ ఈజ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫోటో మనకి ఓన్లీ ఓ వచ్చింది, మీకు ఏం చెప్పాను, ఓ వస్తే ఈఎస్ వస్తుంది. అదర్ లాంగ్వేజ్ నుంచి అయితే ఓ వస్తే ఎస్ వస్తుంది, కన్ఫ్యూజ్ చేయడానికి వస్తుంది మనకి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఓ వచ్చినప్పుడు ఈఎస్ వస్తుంది, ఎస్ వస్తుంది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఈ వర్డ్ అనేది అదర్ లాంగ్వేజ్ తెచ్చుకున్నామా లేదంటే నార్మల్ ఇండియన్ లాంగ్వేజ్లో ఉన్నదని చెప్పి మనం తెలుసుకోగలిగితేనే మనం ఇక్కడ ఈ ఆప్షన్ చేయగలుగుతాం. ఓకేనా. ఇక్కడ ఫొటోస్ అనేది మనకి ఈఎస్ అనేది ఎప్పుడు వస్తుంది, అదర్ లాంగ్వేజ్ బారో చేసుకోకపోతే వస్తుంది. సో మనకి ఇక్కడ ఏ అవ్వదు, ఈఎస్ రాదు, పిహెచ్ఓ టీఓ ఎస్ అని వస్తుంది మనకి లోస్. ఇక్కడ పిహెచ్ఓ టీఎస్ అని ఉంది, మనకు ఓఎస్ అనేది లేదు, సో ఇది అవ్వదు. సో ఆప్షన్ డి. కొన్ని వర్డ్స్ మనకి ఎండింగ్లో ఓ వస్తే ఈఎస్ వస్తుంది. ఏమైనా కొన్ని వర్డ్స్ మనం అదర్ లాంగ్వేజ్ బారో చేసుకుంటే అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఎస్ అనేది వస్తుంది. సో పిహెచ్ఓటీఓ ఎస్ అదర్ లాంగ్వేజ్ బారో చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా ఎస్ అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? మీకు ఇక్కడ నౌన్ నెంబర్ లాస్ట్ నేను పార్ట్ 1లో చూసుంటే ఎఫ్ఆర్ ఎఫ్ఈ వచ్చాయి అంటే మీకు ఒకటి బిఎస్ యాడ్ అవుతుంది, లేదా ఎస్ యాడ్ అవుతుంది, లేదా రెండు యాడ్ అవుతాయి. సో ఇలా మనకి ట్రిక్కీ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే, షెల్ఫ్ ఉన్నది. ఇప్పుడు షెల్ఫ్ ఏంటి మనకి ఎస్హెచ్ఈఎల్ బిఈఎస్ వస్తుంది, ఎస్ వస్తుందా? గుర్తుపెట్టుకోండి, మనకి కొన్నిటికి ఎఫ్ వస్తే బిఈఎస్ వస్తుంది, కొన్నిటికి ఎస్ అనేది రాదు. చీప్లో మనకి ఎఫ్ వస్తే ఎస్ వస్తుంది కానీ బిఈఎస్ అనేది రాదు. నెక్స్ట్ స్కార్ప్ అంటే స్కార్ప్స్ అని వస్తుంది, లేదంటే స్కార్ప్స్ అని కూడా వస్తుంది, ఇదొకటి. నెక్స్ట్ లైఫ్లో మనకి ఎఫ్యూ ఉందంటే ఎల్ఐఎఫ్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్ఐఎఫ్ బిఈఎస్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎప్పుడు మనకు రాదు, ఎందుకంటే ఎల్ఐ బిఈఎస్ మాత్రమే వస్తుంది. ఎందుకు? ఎఫ్ఆర్ఎఫ్ఈ మొత్తంగా రీప్లేస్ చేస్తాం, మనం యాడ్ చేయం ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి ఆప్షన్ అనేది పోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి షెల్ఫ్ అంటే షెల్ఫ్స్ మాత్రమే వస్తుంది, షెల్ఫ్స్ అని రాదు మనకి, సో ఆప్షన్ ఏమవుతుంది. చీప్ అంటే చీప్స్ ఎస్ మాత్రమే యాడ్ అవుతుంది, బిఈఎస్ అనేది రాదు, సో ఆప్షన్ పోతుంది. ఓన్లీ ఆప్షన్ ఏంటి మనకి? సి. ఆప్షన్ పెట్టి ఆన్సర్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఏంటి మనకి? స్కార్ప్ అంటే ఎస్ వస్తుంది, బిఈఎస్ వస్తుంది, సో ఇది ఆప్షన్ మనకి రైట్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్, సింగులర్ ఫార్మ్ ఆఫ్ రేడిఐ. ఇక్కడ మీకు ఏం చెప్పాను, యూఎస్ వస్తే ఐ అనేది వస్తుంది, మనకి యూఎస్ వస్తే ఐతో రీప్లేస్ చేస్తాము. ఇక్కడ మనకి ఏముంది? సింగులర్ ఫార్మ్ ఆఫ్ రేడిఐ అంటే ఇక్కడ మనకి ఏంటి? ఫ్లోరల్ ఫామ్ ఇచ్చేసారు, సో సింగులర్ ఫామ్ చెప్పాలి. అంటే ఏంటి? ఐ వచ్చిందంటే ఏంటి? దానికి ముందు ఖచ్చితంగా యూఎస్ ఉండాలనే కదా. సో ఇక్కడ మనకి ఆర్ఏడిఐ యూఎస్ రేడియస్. 16th వన్ ఏంటి మనకి? డి ఆప్షన్ రేడియస్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. మీకు చెప్పా కొన్ని నౌన్స్ అనేవి మనకి ప్లూరల్గా ఉంటాయి, అయినప్పటికీ మనకి అక్కడ సింగులర్గా తీసుకుంటాం మనం. ఎగ్జాంపుల్ చూడండి, మ్యాథమెటిక్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఏంటి? ఇక్కడ మనకి ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అని అన్నారు, ఒకే ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ నాకు, అది కూడా మ్యాథమెటిక్స్ అని చెప్పి. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఏమవుతుంది? ఇప్పుడు మనకి సింగులర్ అవుతుందా, ప్లూరల్ అవుతుందా? ప్లూరల్ అవుతుంది. ఓకే, సారీ, సింగులర్ అవుతుంది, సింగులర్ అవుతుంది మనకి. ఓన్లీ సపోజ్ మ్యాథమెటిక్స్ అని చెప్పి మీకు సింగిల్గా ఒక వర్డ్ ఇచ్చారనుకోండి, అది మీకు ఏమవుతుంది? ప్లూరల్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం చెప్పారు? ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అని అన్నారు, ఒకే ఒక సబ్జెక్ట్ నాకు మ్యాథమెటిక్స్, అది నా ఫేవరెట్ సబ్జెక్ట్ అని అన్నారు, సో అది మనకి ఏమవుతుంది? సింగులర్ అవుతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ అని అన్నారు. మీకు నౌన్ నెంబర్లో మీకు టైప్ 7లో 6లో ఉంటుంది ఇది. పెయిర్ ఆఫ్ సిజర్స్ అని ఓన్లీ సిజర్స్ అని మెన్షన్ చేసి అండర్లైన్ చేశారు కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? ప్లూరల్ అవుతుంది. ఇక్కడ ఏం చేశారు? ఈ పెయిర్ మొత్తంగా మెన్షన్ చేశారు, అంటే ఏంటి? మనకి 1 యూనిట్గా తీసుకున్నారు సిజర్స్ని మనం. ఇక్కడ మనము ప్లూరల్గా తీసుకున్నాం కాబట్టి ఇది మనకి ప్లూరల్గా వచ్చింది ఆప్షన్. ఇక్కడ మనం ఏం చేసాం? పెయిర్ ఆఫ్ జీన్స్ అని ఒకే యూనిట్గా తీసుకున్నారు, సో ఇది మనకి ఏమవుతుంది? సింగులర్ అవుతుంది. అదే ఇక్కడ కూడా మీకు ఓన్లీ జీన్స్ అని అండర్లైన్ చేస్తే కనుక అప్పుడు మీకు ప్లూరల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఓన్లీ పెయిర్ ఆఫ్ జీన్స్ అని అండర్లైన్ చేశారు కాబట్టి మొత్తంగా, అప్పుడు మనకు అది సింగులర్ అవుతుంది. సో ఇది ఒక ఆప్షన్ ఏ. నెక్స్ట్ కాంపౌండ్ నౌన్స్ అని చెప్పా. కాంపౌండ్ నౌన్స్ అంటే ఏంటి? టూ నౌన్స్ని ఒకే దగ్గర పెట్టి 2 or more నౌన్స్ ఉంటే అది మనకి కాంపౌండ్ నౌన్ అవుతుంది. కాంపౌండ్ నౌన్స్లో కూడా మీకు ఏం చెప్పాను? ఓన్లీ ఎస్ దగ్గర డబ్ల్యూ దగ్గర మనకి ఎస్ యాడ్ అవ్వదు, ఐఎన్ దగ్గర ఎస్ యాడ్ అవ్వదు, ఈ నన్ ఆఫ్ దీస్లో మనకి ఎందుకు అవ్వదు? ఆల్రెడీ ఆప్షన్ ఏ అనేది ఉన్నది కాబట్టి. ఇక్కడ మనకి సన్ ఇన్ లా అని ఇచ్చారు కాబట్టి సన్స్ ఇన్ లా అవుతుంది, సన్ ఇన్ లాస్ అని అవ్వదు మనకి. ఎందుకు? ఎస్ అని నేను సన్ దగ్గర మాత్రమే యాడ్ చేయమని చెప్పా.
సన్స్ ఇన్ లా అనేది ఏంటి, ఇక్కడ ఎస్ అనేది మనకి ఇన్ దగ్గర యాడ్ అవ్వదు, ఓన్లీ సన్స్ దగ్గర మాత్రమే యాడ్ అవుతుంది. నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఎందుకు అవ్వదు, మనం పై దాంట్లో ఆల్రెడీ ఆప్షన్ పెట్టాం, సో డి ఆప్షన్ అనేది అస్సలు అవ్వదు. సో ఇక్కడ మనకి ఏంటి ఆప్షన్ ఏ సన్ ఇన్ లా అంటే ఏంటి సన్స్ ఇన్ లా. నెక్స్ట్ ఫార్ములా, ఇది మనకి ప్లూరల్ ఫామ్లో డిఫరెంట్ వర్డ్స్ వస్తాయని చెప్పాను కదా, దాంట్లో ఉంటుంది. ఫార్ములా ఇక్కడ మనకి ఫార్ములే అని కూడా అంటాము, ఫార్ములాస్ అని కూడా అంటాం. ఇక్కడ చూడండి ఆప్షన్ మీకు ఎలా ఇస్తారంటే డైరెక్ట్గా ట్రిక్కీగానా, ఫార్ములా అన్న ఆప్షన్ అయింది, ఓకే ఏ పెట్టేస్తాం, బి ఓకే రెండు అయ్యాయి కాబట్టి సి పెట్టేస్తాం. కానీ ఇక్కడ డి ఆప్షన్ ఏమి ఇచ్చారు, ఆల్ ఆఫ్ ది అబోవ్, అంటే ఏ అవుతుంది బి అవుతుంది సి కూడా అవుతుంది, బోత్ ఏ అండ్ బి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుంది, డి అని వస్తుంది. ఓన్లీ ఒకవేళ మీకు ఫార్ములే, ఫార్ములాస్, ఫార్ముల్స్ ఇచ్చాను, అప్పుడు మీకు ఇక్కడ బోత్ ఏ అండ్ బి ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు బోత్ ఏ అండ్ బి అనే ఆప్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏ అవుతుంది బి అవుతుంది, బోత్ ఏ అండ్ బి కూడా అవుతాయి. సో డి ఆప్షన్ తీసుకోవాలి, బోత్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్ని ఆప్షన్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి డి ఆప్షన్ తీసుకోవాలి. ఓన్లీ ఇలానే ఏ బి కాకుండా ఇక్కడ మీకు బోత్ ఏ అండ్ బి మీకు సిలో ఇవ్వకుండా డిలో ఇచ్చి సి ఆప్షన్ వేరే ఏదైనా ఇస్తే అప్పుడు మీకు బోత్ ఏ అండ్ బి పెట్టాలి. ఓకే నెక్స్ట్ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ నౌన్. ఇక్కడ రైస్ అనేది ఏంటి, ఇక్కడ మనకి మెటీరియల్ అని చెప్పాను, సబ్స్టెన్స్ అవుతుంది. ఇక్కడ రైస్ నుంచి మనకి ఫుడ్ వస్తుంది. సో ఇక్కడ మనకి రైస్ అనేది మెటీరియల్ అవుతుంది, అన్కౌంటబుల్ కూడా అవుతుంది. మనం రైస్ని మెజర్ చేస్తాం 1 2 3 అని చెప్పి మనం కౌంట్ చేయం. సో ఇది మనకి మెటీరియల్ అవుతుంది, అన్కౌంటబుల్ అవుతుంది. సో సి అవుతుంది. మీ క్వశ్చన్ చూస్తే రైస్ అంటే ఏంటి మెటీరియల్ పెట్టకూడదు, రైస్ అంటే ఏంటి మనం కౌంట్ చేయలేము, అన్కౌంటబుల్ అని పెట్టకూడదు. ఆప్షన్ ఏ చూడండి, బోత్ ఇక్కడ ఈ మెటీరియల్ అన్కౌంటబుల్ రెండు వచ్చాయి. సో ఆప్షన్ ఏ పెట్టుకోవాలి మనం. ఇక్కడ ఏంటి ఆప్షన్ ఏ. క్వశ్చన్ చూసి ఎప్పుడు ఆన్సర్ చేయకూడదు, ఒకసారి మొత్తం 4 ఆప్షన్స్ చెక్ చేసి అప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మిల్కీ వే ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇక్కడ మనకి డాష్ ఆఫ్ స్టార్స్ అంటే ఆప్షన్ ఏ వస్తుంది, బి వస్తుంది, సి కూడా వస్తుంది. ఎందుకు, క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అంటాం, గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్ అని అంటాం, కాన్స్టిలేషన్ ఆఫ్ స్టార్స్ అని కూడా అంటాం. కానీ మిల్కీ వే క్లస్టర్ అంటే ఏంటి, స్మాల్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అని మీనింగ్. క్లస్టర్ అంటే ఏంటి, స్మాల్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అని మనం ఇక్కడ క్లస్టర్ అంటాం. గ్యాలక్సీ అంటే సమ్ హై మూమెంట్, హై గ్రూప్ అని అంటాం. దానికన్నా కొంచెం ఎక్కువగా ఉంటే దాన్ని మనము గ్యాలక్సీ అని అంటాం. కాన్స్టిలేషన్ అంటే అపరెంట్గా ఉంటాయి, అంటే దూరం దూరంగా ఉంటాయి. స్టార్స్ అనేవి మనకి ఇక్కడ దూరం దూరంగా ఉంటాయి. అపరెంట్ ఆఫ్ స్టార్స్. ఇక్కడ చూడండి గ్రూప్ ఆఫ్ స్టార్స్ని మనం ఇక్కడ క్లస్టర్ అంటాం. హై గ్రూప్ ఆఫ్లో అంటే చాలా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటాము, గ్యాలక్సీ అని అంటాం. కాన్స్టిలేషన్ అంటే స్టార్స్ ఉంటాయి కానీ దూరం దూరంగా ఉంటాయి, దాన్ని మనం కాన్స్టిలేషన్ అంటాం. డాష్ ఆఫ్ స్టార్స్ అంటే మనకి చాలా 3 ఆప్షన్లు వస్తాయి. డాష్ ఆఫ్ స్టార్స్ అంటే మనకి క్లస్టర్ వస్తుంది, గ్యాలక్సీ వస్తుంది, కాన్స్టిలేషన్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ మిల్కీ వే ఈజ్ అన్ ఎగ్జాంపుల్, పర్టికులర్గా ఒక గ్యాలక్సీ నేమ్ చెప్పారు. సో ఇక్కడ ఆప్షన్ మనకి గ్యాలక్సీ వస్తుంది, ఆప్షన్ బి. క్లస్టర్ అంటే ఏంటి, స్మాల్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అని మనం ఇక్కడ క్లస్టర్ అంటాం. గ్యాలక్సీ అంటే హై గ్రూప్ ఆఫ్, అంటే ఎక్కువ, క్లస్టర్ కన్నా చాలా ఎక్కువ ఉంటే వాటిలో మనం ఇక్కడ గ్యాలక్సీ అని అంటాం. కాన్స్టిలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్సే కానీ దూరం దూరంగా అపారెంట్గా ఉంటాయి, దూరం దూరంగా ఉంటే దాన్ని మనం ఇక్కడ కాన్స్టిలేషన్ అంటాం. ఇక్కడ ఓన్లీ ఒక గ్యాలక్సీ నేమ్ ఇచ్చేసారు మన గ్యాలక్సీ, మిల్కీ వే అనేది ఏంటి కూడా గ్యాలక్సీ. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఓన్లీ గ్యాలక్సీ అవుతుంది. ఆల్ ది అబౌవ్ పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ డాష్ ఆఫ్ స్టార్స్, ఇక్కడ ఓన్లీ ద స్టార్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబౌవ్ వస్తుంది. ఇక్కడ మనం ఏం అడిగారు, మిల్కీ వే అని అడిగారు. మిల్కీ వే అని అడిగినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్ అని వస్తుంది. నెక్స్ట్ హెయిర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇక్కడ మనకి హెయిర్ అంటే ఏంటి, చాలా ఎక్కువ ఉంటుంది, అందుకు అన్కౌంటబుల్ అవునని చెప్పేస్తాం. కానీ కాదు, సపోజ్ కొంచెం అమౌంట్ మనకు రోజు చదవకుండా జుట్టు ఉంటుంది కదా, జుట్టు ఒక దగ్గర కౌంట్ చేయగలుగుతాం కదా. సో కౌంటబుల్ అవుతుంది, అన్కౌంటబుల్ కూడా అవుతుంది. మొత్తం యూనిట్గా తీసుకుంటే అది మనకి ఏమవుతుంది, అన్కౌంటబుల్ అవుతుంది. కొంచెం సబ్స్టెన్స్ బయటకు తీసుకుంటే అది మనకి కౌంట్ చేయగలుగుతాం. సో అది మనకి కౌంటబుల్ నౌన్ అవుతుంది. సో హెయిర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి, కౌంటబుల్ అవుతుంది, అన్కౌంటబుల్ కూడా అవుతుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్, ఏ డాష్ ఆఫ్ జెల్లీ ఫిష్. మీకు ఆల్రెడీ చెప్పా,
యాంథాలజీ ఆఫ్ పోయమ్స్ అని చెప్పినప్పుడు చెప్పాను మీకు. ఏ స్మాక్ ఆఫ్ అవ్వదు, స్మాక్ ఆఫ్ బర్డ్స్ అవుతుంది మనకు అవ్వదు. నెక్స్ట్ గ్యాంగ్ ఆఫ్ రోబర్స్ అవుతుంది, సారీ ROBBRS రోబర్స్. ఏ చోయిర్ ఆఫ్ సింగర్స్ అవుతుంది. ఏ క్యూవర్ ఆఫ్ యారోస్. సో ఇక్కడ మిగిలింది ఏంటి మనకి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒక క్వశ్చన్ వచ్చి డైరెక్ట్గా ఆన్సర్ తెలియలేదు అన్నప్పుడు మనం ఆప్షన్స్కి వెళ్ళి చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి పక్కన, మనకి మీనింగ్ ఏంటో తెలియట్లేదో పక్కన పెడదాం. గ్యాంగ్ అంటే ఏంటి ఇక్కడ మనకి రోబర్స్, గ్యాంగ్ ఆఫ్ రోబర్స్ అని అంటాం. చోయర్ ఆఫ్ సింగర్స్ అని అంటాం. క్యూవర్ ఆఫ్ యారోస్ అని అంటాం. సో మిగిలింది ఏంటి మనకి స్మాక్ ఆఫ్ జెల్లీ ఫిష్. ఏదైనా సరే ఒక మనకి క్వశ్చన్ వచ్చి ఆన్సర్ తెలియకపోతే ఆప్షన్ పెట్టి వెళ్ళాలి. గ్యాంగ్ అంటే రోబర్ట్స్, చోయర్ అంటే సింగర్స్, క్యూవర్ అంటే యారోస్, మిగిలింది ఏంటి మనకి స్మాక్. సో మ్యాక్ అనేది ఇక్కడ మనకి ఆప్షన్స్ అవుతాయి. సో స్మాక్ అనేది ఏంటి ఇక్కడ మనకి జెల్లీ ఫిష్. థ్యాంక్ యూ.